నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు అఖిలపక్ష భేటీ నిర్వహించిన పార్లమెంటరీ వ్యవహార శాఖ. ఆర్థిక మంత్రి నిర్మల పాత ఆఫీస్లో హల్వా వేడుకలు అని చెప్పేసి అంటా ఉన్నది. హల్వా వేడుకలు చేసుకుంటా ఉంది. చేసుకోరి, అన్ని వేడుకలు చేసుకోరి. ప్రజల రక్త మాంస ముద్దలపైన మీరు రాజమేలురి, ఆకలి తీసుకోరి. వచ్చే నెల 11న పోలింగ్, నేడు నోటిఫికేషన్, నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అని చెప్పి చూస్తా ఉన్నాం. నిన్న ఏదైతే ఎట్టకేలకు ఎప్పుడా నేడా రేపా మాపా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎట్టకేలకు అవి రిలీజ్ అయినాయి. దానిపైన రేపటి నుండి కసరత్తు మొదలు పెడతా ఉన్నారు. ఆల్రెడీ నామినేషన్ స్వీకరణ కూడా మొదలైంది. మరి పార్టీ గుర్తులపైన గెలిచేది కాబట్టి ఏ పార్టీ ఎట్లాంటి పరిస్థితిలో ఉంటుంది, ఏ పార్టీ ఏం చేయబోతా ఉంది అనేది అయితే వేచి చూడాలి. ఎవరి మేనిఫెస్టో ఏముండబోతా ఉందో చూడాలి. షెడ్యూల్ విడుదల చేసిన ఎస్ఈసి, అమల్లోకి ఎన్నికల కోడ్, బ్యాలెట్ విధానం, పార్టీ గుర్తులపై ఎలక్షన్, కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ అని చెప్పి చూస్తూ ఉన్నాం. వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదిని. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2996 వార్డులు, డివిజన్లకు వచ్చే నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంగళవారం విడుదల చేసింది. నేడు నోటిఫికేషన్ రిలీజ్ కానున్నగా నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ సైతం ప్రారంభం కానుంది. 13న పోలింగ్, అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. 16న మేయర్, చైర్మన్, చైర్పర్సన్ల ఎన్నిక జరగనుంది. మొత్తంగా 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరగనుండగా ఇందుకోసం 8,203 పోలింగ్ కేంద్రాలు, 16,031 బ్యాలెట్ బాక్సులను ఆ ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. 137 స్ట్రాంగ్ రూమ్లు, 136 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మాసప్ ట్యాంక్లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో మున్సిపల్ శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి, అడిషనల్ డీజీ మహేష్ భగత్, రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు మకరందన్, ఎన్నికల సంఘం కార్యదర్శి లింగయ్య నాయక్తో కలిసి ఎన్నికల కమిషన్ రాణి కుముదిని మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల షెడ్యూల్ను మిగతా 8వ పేజీలో ఉందంట. మున్సిపల్ పోరుకు పటిష్ట బందోబస్తు, 25,000 మంది పోలీసులతో భద్రత, సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా, ఏడీజీపీ మహేష్ భగత్. పురసమరం ప్రతిష్టాత్మకం, అన్ని రాజకీయ పార్టీలకు కీలకమే. గెలుపు గుర్రాలకే కాంగ్రెస్ టికెట్లు, మున్సిపల్ అభ్యర్థుల ఎంపిక పూర్తి, గెలుపు కోసం పట్టుదలతో బీఆర్ఎస్, విజయం సాధించే అభ్యర్థుల కోసం బీజేపీ అని చెప్పి చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా 8వ పేజీలో ఉంది. ఎవరి బుట్టలో వేసుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు, ఎవరి ఆలోచనలు వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎవరి మాటలు వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎవరి హామీలు వాళ్ళు ఇస్తూ ఉంటారు. మరి మీరు ఎవరిని గెలిపించుకోవాలి, ఎట్లాంటి వాళ్ళని గెలిపించుకోవాలి? ఇదేం మీ చేతులకి వెళ్ళి గుంజుకొని వేసే ఓటు కాదు, ఇట్లా గుంజుకొని అలా వేసుకునే ఓటు కాదు. మీరు స్వతహా వెళ్ళి మీ మనస్ఫూర్తిగా ఎవరికి తెలియకుండా, ఎవరికి కనిపించకుండా ఒక చాటు పరద మధ్యలో మీరు సొంతంగా వేసేటువంటి ఓటు అదంతా. మీకు నచ్చిన వాళ్ళకి వేయండి, ఎట్లాంటి ప్రలోభాలకు గురికాకండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ప్రకటించారు. పట్టణంలోని ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, 80% ఓటింగ్ అయ్యేలా ఓటు వేసేందుకు ముందుకు రావాలని రాణి కుముదిని పిలుపునిచ్చారు. అమల్లోకి ఎన్నికల కోడ్, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎలక్షన్స్ జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మాత్రమే కోడ్ అమల్లో ఉంటుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. మిగిలిన ప్రాంతాల్లో కోడ్ ఉండదని క్లారిటీ ఇచ్చారు. కోడ్ అమల్లో ఉన్న ప్రాంతాల్లో కొత్త ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అధికార ప్రకటనలు, సమీక్షలు చేయడానికి వీల్లేదు, ఉండకూడదని చెప్పేసి చెప్తా ఉన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో భేటీ, ఎన్నికల షెడ్యూల్ అయిన నేపథ్యంలో కలెక్టర్లు ఆయా జిల్లాల్లో రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో మున్సిపల్ శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ ప్రతినిధులు సమావేశంలో సూచనలు, సలహాలు, ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించనున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించడంలో రాజకీయ పార్టీలు కీలకమని ఎన్నికల కమిషన్ భావిస్తున్నట్లు తెలిసింది. గ్రీవెన్స్ సెల్, సెక్యూర్డ్ సెల్ అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. ఎన్నికల్లో ప్రజలు, ఓటర్ల నుంచి వచ్చే ఫిర్యాదులు, సందేహాల కోసం CDMA ఆధ్వర్యంలో
గ్రీవెన్స్ సెల్ను ఏర్పాటు చేయనున్నారు. సిడిఎంఏ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ను ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో సెక్యూర్డ్ పేరుతో ఓటర్లు, రాజకీయ పార్టీల ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలనలకు ఐఏఎస్ అధికారి మకరంద్ సేవలను వినియోగించనున్నారు. ఇది త్వరలోనే అందుబాటులోకి రానుంది. అందుకోసం 20 ఈ మొబైల్లను వినియోగించనున్నారని చెప్పి చూస్తూ ఉన్నాం. ఇక నిఘా వర్గాలు ఏదేమైనప్పటికీ ఎట్టకేలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి సై అంటే సై, నువ్వా నేనా అన్నట్టుగా ఏ పార్టీకి ఆ పార్టీ తయారవుతూ ఉంది. వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళ పార్టీ క్యాడర్ను ఒక చోటికి తీసుకొచ్చి మనం ఏం చేయబోతున్నాం, ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి ఏదేమైనప్పటికీ మొత్తానికి మున్సిపల్ ఎన్నికలకు వేలైంది. అందుకే అందరూ సిద్ధంగా ఉండండి. నిజమైన వ్యక్తులను, న్యాయమైన వ్యక్తులను ఎన్నుకునే ప్రయత్నం చేయండి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.